శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. కృష్ణుడు ఇంతకుముందు అధ్యాయాన్ని ముగిస్తూ కొన్ని కొత్త పదాలు వాడాడు. అవి చెప్పుకున్నాం కదా. అసలే అర్జునుడు కృష్ణుడు చెప్పేది సరిగ్గా అర్థం కాక సతమతమవుతున్నాడు. దానికి తోడు ఈ కొత్త పదాలు అర్జునుడిని ఇంకా తికమక పెట్టాయి. అందుకే ఈ అధ్యాయంలో అర్జునుడు మొదటి 2 శ్లోకాలలో ఆ పదాల గురించి వివరించమని కృష్ణుణ్ణి అడిగాడు. మొదటిది బ్రహ్మ ఎవరు, రెండవది ఆధ్యాత్మం ఎవరు, మూడవది కర్మ అంటే ఏంటి, నాలుగవది అధిభూతము అంటే ఏంటి, ఐదవది అది దైవం అంటే ఏంటి, ఆరవది అది యజ్ఞం అంటే ఏంటి, ఏడవది వీటిని గురించి ఎలా తెలుసుకోవాలి, 8 అంత్యకాలంలో నీ మీద మనసు నిలిపిన మానవుల చేత నీవు ఎలా తెలుసుకోబడతావు అని గబగబగబా అడిగేశాడు. ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. గురువు అయిన కృష్ణుడు చెప్పిన మాటలు అర్థం కాక అర్జునుడు వాటి గురించి వివరాలు అడుగుతున్నాడు. కృష్ణ, ఈ ప్రశ్నలన్నింటికీ ఏ ఒక్కటి మిగల్చకుండా సమాధానం చెప్పు అని అడిగాడు అర్జునుడు. కృష్ణుడు సర్వము తెలిసినవాడు. అర్జునుడు అమాయకంగా అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పాడు. అన్నింటికంటే ఉత్తమమైనది, నాశనము మార్పు లేనిది అయిన దానిని బ్రహ్మము అని అంటారు. ఆ బ్రహ్మ యొక్క స్వభావమే ఆధ్యాత్మము అని చెప్పబడుతుంది. ప్రాణులను ఉత్పత్తి చేయాలని భావించడం, వాటిని ఉత్పత్తి చేయడం అనే వాటిని కర్మ అని అంటారు. బ్రహ్మ అంటే అక్షరము, అంటే క్షరము కానిది, నాశనము లేనిది. అది పరమమైనది, అంటే అన్నింటికంటే గొప్పది. అంతకంటే పెద్దది, గొప్పది, ఉత్తమమైనది మరొకటి లేదు. మనం ఈ ప్రపంచంలో చూసే వాటన్నింటికీ ఒక రూపం, పేరు ఉంటుంది. అవి పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. తర్వాత అవి అన్నీ ఏదో ఒక రోజు నశించిపోతాయి, లేక మార్పు చెందుతాయి. కానీ ఏ రూపము, నామము లేకుండా, ఎటువంటి మార్పు చెందకుండా, నాశనం లేకుండా ఉండేది బ్రహ్మము. దీనినే మనం పరాప్రకృతి అని కూడా అనవచ్చు. రెండవది ఆధ్యాత్మము, అంటే స్వభావం. తీయగా ఉండడం చక్కెర స్వభావం. చక్కెర ప్రతి కణంలోనూ తీపిదనం ఉంటుంది. అలాగే కాల్చడం అగ్ని స్వభావం. చిన్న నిప్పు రవ్వైనా, పెద్ద దావానలం అయినా కాల్చడం దాని స్వభావం. ఈ స్వభావం కంటికి కనపడదు, అనుభవంతోనే తెలుసుకోవాలి. అలాగే శరీరంలో ఉండే చైతన్యం కూడా దాని స్వభావమే. చైతన్యం శరీరంలోనే కాదు, బయట కూడా ఉంది. కానీ శరీరంలో ఉండే చైతన్యము శరీరం యొక్క స్వభావం. ఈ స్వభావం అంతటా విస్తరించి ఉంటే దానిని బ్రహ్మ అని అంటారు. పరిమితంగా శరీరంలో ఉంటే దానిని పరిమిత చైతన్యం అని అంటారు. దానినే ఆధ్యాత్మ, జీవాత్మ అని కూడా అంటారు. విసర్గ అంటే మనం మనసుతో సంకల్పించి ఆ సంకల్పంలో నుండి పుట్టే పనులను కర్మలు అంటారు. ఈ కర్మలే సృష్టికి మూలము, బీజము. ఉదాహరణకు, నేలలో విత్తనం వేస్తే మొక్క మొలుస్తుంది. విడివిడిగా ఉన్న ఆడ, మగ ఇద్దరు తాము ఒకరితో ఒకరు కలవాలని సంకల్పించి దానిని కార్యరూపంలో పెడితే అది మరొకరిని సృష్టిస్తుంది. మానవులు తమ మనసులో సంకల్పించి ఎన్నో వస్తువులకు రూపకల్పన చేస్తున్నారు. ఈ సృష్టి కార్యములు సృష్టిని నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రపంచాన్ని జీవజాలంతో నింపుతున్నాయి. అంటే ఒక జీవి మరొక జీవిని కానీ, మరొక వస్తువును కానీ సంకల్పించి సృష్టించే పనిని కర్మ అని అంటారు. ఈ అధ్యాయం అక్షర బ్రహ్మ అనే పదాలతో మొదలైంది. అందుకే ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మయోగము అని పేరు. కాబట్టి ఈ అక్షర బ్రహ్మ గురించి, స్వభావం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండేది ఆత్మస్వరూపం. కానీ మానవులు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు. అదే వారి స్వరూపము అని అనుకుంటున్నారు. కానీ మానవుల స్వరూపము ఆత్మ, దేహం కాదు. ఆత్మ పరమాత్మ స్వభావంతో అన్ని జీవరాశులలో వెలుగుతూ ఉంది. ఆత్మస్వరూపాన్ని, అంటే స్వభావాన్ని తెలుసుకోలేనంత కాలం జీవుడు ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అదే నిజము, సత్యము అనుకుంటాడు. అవన్నీ క్షరములు, అంటే నశించేవి, మార్పు చెందేవి. ఈ విషయాన్ని జీవులు తెలుసుకోలేరు. కాబట్టి ప్రతి మానవుడు
తన స్వభావం ఆత్మ అని, శరీరం కాదని, ప్రాపంచిక వస్తువులు కావని తెలుసుకోవాలి. కర్మలు అంటే ఈ సృష్టిని కొనసాగించడానికి అవసరమైన పనులే కర్మలు. మానవుల మంచి కోసం, మనుగడ కోసం చేసే పనులే కర్మలు. ఒక పని చేయాలి అని అనుకుని అంటే సంకల్పించి చేసే పనులే కర్మలు. అనుకోకుండా జరిగే కర్మలు వేరే ఉన్నాయి. శ్వాస పీల్చడం, జీర్ణక్రియ, ఇవన్నీ అంతర్గత కర్మలు. ఇవి మనం చేయాలని అనుకోకున్నా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాలని అనుకుని చేసేవే కర్మలు. ఆ కర్మలు సృష్టికి కారణమవుతాయి. యజ్ఞ యాగములు, పూజలు, వ్రతములు, ఆరాధనలు, ధ్యానము, నిష్కామయోగములు, దానములు, సృష్టి కార్యము, ఇవన్నీ కర్మలే. ఇవి మానవుల సుఖ సంతోషాలను వర్ధిల్ల చేస్తాయి. వీటినే సత్కర్మలు అని కూడా అంటారు. సత్కర్మలు కానివి దుష్కర్మలు. వాటి వలన దుఃఖం కలుగుతుంది. క్షరము అంటే నశించేది, మార్పు చెందేది, నశించే భావం కలది, మార్పు చెందే గుణము కలది. దీనినే అధిభూతము అని అంటారు. పురుషుడు అంటే ఈ దేహము అనే పురంలో నివసించేవాడిని అధిదైవతము అని అంటారు. ఈ అధిదైవతము అన్ని దేహములలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉంది. ఈ ప్రకృతి, అందులో ఉండే సకల జీవరాశులు, ఆ జీవరాశులలో నిక్షిప్తంగా ఉండే ఆత్మస్వరూపము, ఇవి అన్నీ కలిపి విరాట్ స్వరూపము, విరాట్ పురుషుడు అని అంటారు. సమస్త జీవరాశుల దేహములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న యజ్ఞ స్వరూపమును అధియజ్ఞము అని అంటారు. అధిభూతము అంటే ఈ ప్రకృతి, అందులో ఉన్న శరీరములు, వస్తువులు, ఇవన్నీ క్షరములు, నశించేవి, మార్పు చెందేవి, శాశ్వతములు కావు. సుఖములను ఇవ్వవు. ఇచ్చినా అవి తాత్కాలికమే. ఈ అధిభూతముల లక్షణం నశించిపోవడం. అంటే నశించేవన్నీ అధిభూతములు. అది దైవతం అంటే ప్రతి పురుషునిలో ఆత్మస్వరూపంగా ఉండేవాడు అని. పురుషుడు అంటే దేహము అనే ఈ పురంలో నివసించేవాడు, ఆత్మస్వరూపుడు. ఈ ప్రకృతి అంతా జీవరాశులతో నిండి ఉంది. ఆ జీవరాశులన్నింటిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు. దానినే విరాట్ స్వరూపము, పురుషుడు అని అంటారు. పురుషుడు అంటే ఎవరో ఒక మగవాడు అని అర్థం కాదు. ఈ సమస్త ప్రకృతిలోని జీవరాశులలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు అని అర్థం. దీనినే హిరణ్య గర్భతత్వము అని అంటారు. అధియజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపము, జీవశక్తి, ప్రాణశక్తి. ఆ జీవశక్తి శరీరము, అందులో ఉన్న మనోబుద్ధి అహంకారములతో చేరి జీవాత్మగా పరిగణింపబడుతుంది. పరమాత్మయే ఒక్కొక్క శరీరంలో ప్రాణశక్తిగా ప్రకటితమవుతున్నాడు. ప్రాణశక్తి లేకపోతే శరీరం పడిపోతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి, విశ్వ చైతన్యమును అధియజ్ఞం అని అంటారు. అది నేనే యజ్ఞ స్వరూపుడను, అందరి దేహములలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నాను అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎవరైతే తన అంత్యకాలంలో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అతడు నా భావాన్నే పొందుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అర్జునుడు అడిగిన ప్రశ్నలలో ఆఖరుది, అసలుది అయిన లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అనే విషయానికి వస్తున్నాడు పరమాత్మ. ఇది అర్జునుని ఆఖరు ప్రశ్న. దానికి సమాధానం ఇస్తూ పరమాత్మ ఆఖరి సమయంలో అంటే మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను అంటే నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్నే అంటే నన్నే పొందే అవకాశం ఉంది. పరమాత్మను మానవులు 2 విధాలుగా స్మరిస్తారు. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే ఏదో ఒక మూర్తిని, విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని ఆ మూర్తిని ఉపాసించడం, లేక ఆ మూర్తిని మనసులో నిలుపుకొని ఉపాసించడం. ఈ సగుణోపాసన కూడా 2 రకాలు. మొదటిది సకామ ఉపాసన, రెండవది నిష్కామ ఉపాసన. సకామ ఉపాసన అంటే ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరడం కోసం పరమాత్మను ఉపాసించడం. రెండవది ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మను పొందడం కోసమే ఉపాసించడం. ఇక నిర్గుణోపాసన అంటే ఇదివరకే తెలుసుకున్నాం. నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను ధ్యానము, సమాధి ద్వారా ఉపాసించడం.
ఇంద్రియములను మనస్సును నిగ్రహించి మనస్సును ఆత్మలో లీనం చేసి ఆత్మజ్ఞానం పొందడం. అప్పుడు సాధకుడు ఈ ప్రపంచం అంతా పరమాత్మ నిండి ఉన్నాడు, ఆ పరమాత్మలోనే నేను ఉన్నాను, నాలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు, తనకు పరమాత్మకు భేదం లేదు, చివరకు నేనే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. మద్భావం యాతి అంటే నా భావాన్నే పొందుతున్నాడు అని అర్థం. జీవితకాలం అంతా భగవంతుణ్ణి స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇలా ఎందుకు చెప్పారంటే, జీవితకాలం అంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటే అదే అలవాటు ప్రకారం అంత్యకాలంలో కూడా పరమాత్మను స్మరిస్తాడు అని కృష్ణుని భావన. ఒక పని చేయాలన్నా, ఒక పరీక్ష పాస్ అవ్వాలన్నా కొంతకాలం పాటు అభ్యాసం, సాధన అవసరం. సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకొస్తాయి, తేలిగ్గా ఉత్తీర్ణుడు కాగలడు. అంతేకాని అప్పటికప్పుడు చదివితే ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కొంత అభ్యాసం లేకుండా ఏ పని చేయలేడు కదా. అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలం అంతా కూడా భగవంతుణ్ణి స్మరించడం ముఖ్యం. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు, వీటితో గడిపితే అంత్యకాలంలో కూడా అవే గుర్తుకొస్తాయి. కానీ పరమాత్మ మాత్రం గుర్తుకురాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలి అంటే నిరంతరం భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానం ముఖ్యం. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. జీవితమంతా ధ్యానం చేస్తూ కాస్త రిలాక్స్ అయ్యి, ఇంతకాలం చేసాం, కాసేపు కులాసాగా గడుపుదాం, బాగానే ఉన్నాం కదా, అప్పుడే చేస్తామా ఏమన్నానా అని కాస్త కులాసా జీవితం గడిపితే అప్పుడే మృత్యువు రావచ్చు. ఇంతకాలం చేసిన శ్రమ వృధా కావచ్చు. అన్ని మెట్లు జాగ్రత్తగా ఎక్కి ఇంకా ఒక మెట్టే కదా అని అజాగ్రత్తగా ఉంటే ఆ మెట్టు మీద నుండి జారి క్రిందికి వచ్చి పడతాడు, నడుం విరుగుతుంది. చివరకు మొదటి మెట్టు కూడా ఎక్కలేక మంచం ఎక్కుతాడు. మనం మేడెక్కే విషయంలోనే ఇంత జాగ్రత్త అవసరమైతే జీవితం అనే మేడమెట్లు ఎక్కాలంటే ఎంత జాగ్రత్త అవసరమో ఆలోచించుకోవాలి. కాబట్టి అంత్యకాలం దాకా వదలకుండా భగవంతుణ్ణి స్మరించాలి. ఏమరపాటు పనికిరాదు. ఒకసారి మోహంలో పడితే ఆ మోహం మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది, మరలా పరమాత్మ వైపుకు వెళ్ళనీయదు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవసాన కాలంలో మనకు జరిగేవి ఏమిటో పరమాత్మ ఆనాడే ఊహించి ఉంటాడు. బంధువులు, మిత్రులు చుట్టూ ఉంటారు, అవి ఇవి అడుగుతూ ఉంటారు. ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తూ ఉంటారు. ఆస్తులు, ధనము, బంగారము వీటి గురించే ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈ సమయంలో పరమాత్మ గురించి ధ్యానం చేసే అవకాశం ఉండదు. మనసు వీటి మీదనే లగ్నమై ఉంటుంది. ఒక్కోసారి స్పృహ కూడా లేకపోవచ్చు. కాబట్టి జీవితం అంతా సాధకుడి మనసు పరమాత్మ యందు లగ్నం అయి ఉంటే అవసాన కాలంలో కూడా మనసు అటు ఇటు చెదరకుండా, ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా చెలించకుండా పరమాత్మ యందు లగ్నం అయి ఉంటుంది. ఇంత చేస్తే మనకేం ఫలితం కలుగుతుంది అని మనకు సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు. నన్నే పొందడం అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడివడి శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందుతాడు. పైగా మనకు ఒక హామీ కూడా ఇస్తున్నాడు. నాస్యత్ర సంశయ అంటే ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నిశ్చయంగా చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పటి నుండే అనుక్షణం పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆఖరి క్షణాలలో కూడా పరమాత్మను స్మరిస్తూ ఈ దేహాన్ని వదలొచ్చు. మరుజన్మ లేకుండా పరమాత్మలో కలిసిపోవచ్చు. ఇందులో సందేహమే లేదు. ఎవరైతే తాను మరణించే సమయంలో ఏ ఏ భావంతో, ఏ ఏ కోర్కెలతో, ఎటువంటి రూపాలను తలుచుకుంటూ శరీరాన్ని వదిలిపెడతారో వారు అటువంటి భావములకు, కోర్కెలకు, రూపాలకు అనువైన శరీరములనే పొందుతారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఇంతకుముందు ఎవరైతే అవసాన దశలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వారు నన్నే పొందుతారు, ఇందులో సందేహం లేదు అన్న కృష్ణుడు మరొక మాట కూడా అన్నాడు. అందరికీ అవసాన కాలంలో పరమాత్మను స్మరిస్తూ శరీరాన్ని వదలడం
సాధ్యం కాకపోవచ్చు. మరి మానవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు పరమాత్మను కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు ఏమవుతుంది అంటే, దానికి సమాధానంగా మానవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎవరి గురించి, దేని గురించి, ఏ రూపం గురించి తలుస్తాడో, స్మరిస్తాడో దానినే పొందుతాడు అని చెప్పాడు కృష్ణుడు. అంటే చాయిస్ కూడా మనకే ఇచ్చేశాడు పరమాత్మ. సాధారణంగా మానవులు నిరంతరం దేని గురించి ఆలోచిస్తుంటారో, తలుచుకుంటూ ఉంటారో వారిలో అటువంటి సంస్కారమే ఏర్పడుతుంది. అది వాసనలుగా సూక్ష్మ రూపంలో మనసుకు అంటి పెట్టుకుని ఉంటుంది. మరణించేటప్పుడు సూక్ష్మ శరీరంతో పాటు ఈ వాసనలు కూడా అంటి పెట్టుకుని వెళ్తాయి. మరుజన్మలో ఆ వాసనలకు అనుగుణమైన శరీరాన్నే పొందడానికి అవకాశం ఉంది. జడభరతుడు మహా తపస్సంపన్నుడు, కానీ అంత్యకాలంలో ఒక జింక పిల్లను గురించి ఆరాటపడుతూ మరణించి తదుపరి జన్మలో జింకగా పుట్టాడు. యద్భావం తద్భవతి అని, ఏ భావంతో శరీరం వదిలిపెడితే మరుసటి జన్మలో అటువంటి శరీరమే వస్తుంది. ఇంకొక విషయం కూడా ఉంది. మనం జీవిత కాలంలో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, భావిస్తామో, ఆరాటపడతామో మరణకాలంలో కూడా అదే జ్ఞాపకానికి, స్మరణకు వస్తుంది. ధనం గురించి, ఆస్తుల గురించి, కుమారులు, మనుమలు, వారి పెళ్ళిళ్ళు, వారి జీవితాలు ఎలా గడుస్తాయో అనే దిగులు, ఇవన్నీ లేకపోతే ఇతర అక్రమ సంబంధాల గురించి దిగులు, బంధువుల బాగోగులు, ఎల్లప్పుడూ వీటి గురించే జీవితాంతం చింతిస్తూ ఉంటే అవసాన కాలంలో కూడా ఇవే గుర్తుకొస్తాయి. వీటి గురించి ఆలోచిస్తూ మరణిస్తే ఆ ఆలోచనలే అతని మరుజన్మకు హేతువవుతాయి. అలా కాకుండా జీవితకాలం అంతా భగవన్నామ స్మరణలో గడిపితే అతడు అవసాన కాలంలో కూడా భగవంతుణ్ణి గురించి స్మరిస్తూ ఉత్తమ గతులు పొందుతాడు. కాబట్టి ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత చూద్దాంలే అని అనుకోకుండా శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవన్నామ స్మరణ మొదలు పెట్టాలి. నిరంతర సాధన చెయ్యాలి. ఉత్తమమైన సంస్కారములు కలిగి ఉండాలి. మరణించేటప్పుడు మనకు కనీసం భగవన్నామ స్మరణ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. నోటి మాట పడిపోవచ్చు, కోమాలోకి జారుకోవచ్చు, చుట్టూ ఉన్నవారు ఏవేవో ప్రశ్నలతో కంగారు పెట్టవచ్చు. మరణ సమయంలో నిశ్చలమైన మనసుతో భగవంతుణ్ణి స్మరించాలంటే జీవిత కాలం సాధన అవసరం. మనకు మంచి జన్మ రావాలన్నా, నీచ జన్మ రావాలన్నా దానికి మనమే కారణం, దేవుడు కాదు. మనం ఏ జన్మ ఎత్తినా అది మన పూర్వజన్మ సంస్కార వాసన ప్రభావమే కానీ వేరే కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అర్జున, ఇప్పుడు నీ కర్తవ్యం యుద్ధం చేయడం. ఆ యుద్ధం నన్ను తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ చెయ్యి. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఒకవేళ ఈ యుద్ధంలో నీవు మరణిస్తే, మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తున్నావు కాబట్టి నీ మనస్సును, బుద్ధిని నాకే అర్పించావు కాబట్టి నన్నే పొందగలవు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు కాబట్టి యుద్ధం చేయమన్నాడు. మనం కూడా ఈ సంసారం అనే యుద్ధం చేసేటప్పుడు కూడా నిరంతరం పరమాత్మను మనస్సులో, బుద్ధిలో నిలుపుకొని దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించాలి. మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మయందే లగ్నం చేయాలి. ఇలా చేస్తే అవసాన కాలంలో కూడా మన మనస్సు, బుద్ధి పరమాత్మయందు లగ్నమై ఉంటుంది. ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు చుట్టూ బంధుమిత్రులు చేరతారు కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు నన్నే స్మరించు అని చెప్పాడు కృష్ణుడు. అలా చెబుతూ అర్జునుడిని ఉద్దేశించి మరొక మాట కూడా అన్నాడు పరమాత్మ. నీ మనస్సును, బుద్ధిని నాయందు ఉంచి యుద్ధం చెయ్యి. యుద్ధం చేస్తే నన్నే పొందుతావు అని మామూలు అర్థం. యుద్ధం ఎంతసేపు చేస్తాడు? కొద్ది రోజులు. మరి సర్వేషు కాలేషు అనడం ఎందుకు? పైగా కృష్ణుడు జ్ఞానబోధ చేస్తూ ఉన్నట్లుండి యుద్ధం మాట ఎందుకు ఎత్తుతాడు? ఈ 2 పదాలకు పొంతన కుదరడం లేదు. కాబట్టి వాటిని ఈ విధంగా సమన్వయం చేస్తే సరిపోతుంది. ఇక్కడ యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు, జీవిత యుద్ధం. ప్రతిరోజు మానవుడు చేసే యుద్ధం, సంసార యుద్ధం. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఎప్పుడు దైవ ధ్యానం చేస్తుంటే మరి ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఇంట్లో పనులు ఎలా చేయాలి, రాజకీయాలు ఎలా చేయాలి, కూలీ నాలి ఎలా చేయాలి, పొట్ట ఎలా పోషించుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది.
దానికి సమాధానమే ఇప్పుడు చెప్తున్నారు. ఈ దైనందిన యుద్ధంలో ఎవరు ఏ పని చేస్తున్నా సర్వకాలేషు అంటే అన్ని కాలములలో నన్ను ధ్యానిస్తే చాలు, అంటే పని చేసుకుంటూ భగవంతుని మీద మనసు నిలపవచ్చు, భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు, భగవంతుణ్ణి మర్చిపోకుండా మనసులో నిలుపుకోవచ్చు. అలా చేస్తే పనిపాటికి పని జరుగుతుంది, భగవంతుని స్మరణ జరుగుతుంది. ఇదే ఇక్కడున్న అంతరార్థం. మనం నగర జీవనంలో పడి అన్నీ మర్చిపోయాం, కానీ పల్లెల్లో కూలీలు కూలి పని చేసుకుంటూ కీర్తనలు, భగవంతుని మీద పాటలు పాడుకుంటూ పనిచేసేవారు. తల్లులు పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు జో అచ్యుతానంద జోజో ముకుంద అని పరమాత్మను నిద్రపుచ్చుతున్నట్లు అనుభూతి చెందేవారు. మామలు బామ్మలు కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ దేవుడి పాటలు కీర్తనలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. ఈ కాలంలో మనకు అన్నీ తెలుసు అనే అపోహలో పడి ఇటువంటి మంచి పనులు చేయడం మర్చిపోయాం. అర్థం పర్థం లేని టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతున్నాం. ఇక్కడ కృష్ణుడు యుద్ధం అనే మాట అన్నాడు. దానికి మనం ఏవేవో అర్థాలు తీస్తున్నాం అని అనుకుంటే, మనం కృష్ణుడు అన్న యుద్ధం అనే మాటను అలాగే అన్వయించుకుంటే, అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా పరమాత్మను మనసులో స్మరిస్తూ ఉంటే, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే చివరి క్షణాలలో పరమాత్మను తలుచుకుంటున్నాడు కాబట్టి అదే భావనలో ఉండి పరమాత్మలో లీనమవుతాడు అని కూడా అర్థం. భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడే అర్జునుడు భగవంతుణ్ణి స్మరిస్తూ యుద్ధం చేస్తే, ఇంకా మనం మామూలు పనులు చేస్తూ పరమాత్మను ఎందుకు స్మరించుకోకూడదు? ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. మనకు ఉన్నది ఒకే మనసు పెట్టి పనులు చేయాలి. కాబట్టి ఒకేసారి మన మనసును ఇటు చేసే పని మీద అటు పరమాత్మ మీద ఎలా లగ్నం చేయగలము అని. కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. మనకు 2 మనసులు ఉన్నాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో పనిచేసే మనసు, దానినే కాన్షియస్ మైండ్ అంటాం. రెండవది సబ్ కాన్షియస్ మైండ్. మనం ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తున్నా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవేవో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఆఫీసులో పనిచేస్తూ కూడా క్రికెట్ గురించి ఆలోచించేవాళ్ళు, క్లాస్ రూమ్లో పాఠాలు వింటూ కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమా గురించి ఆలోచించేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఆఫీసులో పనిచేస్తున్న మనసు మాత్రం లైఫ్ పార్ట్నర్ మీద పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్తో పనికి మాలిన ఆలోచనలు చేయకుండా దానిని పరమాత్మ మీదకి మళ్ళించాలి. అప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన అంతఃకరణలో పరమాత్మ ధ్యానం జరుగుతూ ఉంటుంది. దీనికి నిరంతర అభ్యాసం కావాలి. దానికి ఒక సులభ ఉపాయం కూడా చెప్పాడు పరమాత్మ. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. అంటే నీ మనస్సు బుద్ధి నాకు అర్పించు అని, నీ సంగతి నేను చూసుకుంటాను అని మరలా అంటున్నాడు. అసంశయ అంటే సందేహం లేకుండా నన్నే పొందుతావు అని, నీ సంగతి నాకు వదిలిపెట్టు అని ఖచ్చితంగా చెప్తున్నాడు పరమాత్మ. సాధకుడు నిరంతర అభ్యాసం చేత తన మనస్సును అటూ ఇటూ పోనీకుండా నిగ్రహించిన వాడై దివ్యమైన వాడు పరమపురుషుడు అయిన పరమాత్మను ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు మనందరం కృష్ణుణ్ణి నిలదీయవచ్చు. ఏమయ్యా, ఏదేదో చెప్తున్నావే, ఇదంతా జరిగే పనేనా అంటే దానికి ఠక్కున సమాధానం మొదటి పదంలోనే ఇచ్చాడు. అభ్యాస యోగేనా అంటే అభ్యాసము అనే యోగంతో సాధించవచ్చు అని. నిజానికి అభ్యాసం ఒక యోగం కాదు, కానీ కృష్ణుడు అభ్యాసానికి కూడా యోగము అనే స్టేటస్ కల్పించాడు. ఎందుకంటే ఏ యోగమైనా అభ్యాసం లేనిదే అలవడదు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇంద్రియములను మనస్సును నిగ్రహించడానికి అభ్యాస యోగమే అవసరం. ధ్యానం కూడా అభ్యాసం చేయాలి. అనుచింతయన్ అంటే నిరంతర అభ్యాసము, అంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అన్నమాట. అలాగే ఏ పని చేస్తున్నా దైనందిన కార్యక్రమములలో ఊపిరి సలపకుండా ఉన్నా కూడా లోపల అంటే అంతరాత్మలో ఇతరముల గురించి ఆలోచించకుండా దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలు. ఇది అభ్యాసంతోనే వస్తుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది మనసును పరమాత్మ యందు నిలపడం. అందుకే మనస్సు అటు ఇటు పోకుండా పరమాత్మ యందు లగ్నం చేయాలి. అప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. చేసే పని కూడా సక్రమంగా నేర్పుగా కుదురుతుంది. ఇదంతా అభ్యాసం వలననే సాధ్యమవుతుంది. దీని వలన ఏం జరుగుతుంది? పరమం అంటే విశ్వచైతన్య స్వరూపుడు, దివ్యం అంటే ప్రకాశమే తన స్వరూపంగా కలవాడు, పురుషం అంటే అన్ని జీవరాశుల యందు
ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరమాత్మను తన మనసులో తనకు ఇష్టమైన రూపంలో అంటే విష్ణువుగానో శివుడుగానో లేక ఇంకా ఇతర దేవతా స్వరూపాలుగానో నిలుపుకొని ధ్యానిస్తాడు. దీనికంతా మూలం అభ్యాసయోగం కాబట్టి నిరంతర అభ్యాసం చేయాలి అని పరమాత్మ మనకు బోధించాడు. అన్నీ తెలిసినవాడు, ఆది అంతము లేనివాడు, ఈ అనంత విశ్వాన్ని శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనవాడు, మనసులో కానీ బుద్ధితో కానీ తెలియని రూపం కలవాడు, సూర్యునితో సమానమైన ప్రకాశం కలవాడు, మానవులలోని అజ్ఞానము అనే అంధకారానికి అవతల నిలిచి ఉండేవాడు అంటే జ్ఞాన స్వరూపుడు అయిన పరమాత్మను అంత్యకాలంలో స్మరించాలి. సాధకుడు సాధన చెయ్యాలంటే ఆ పరమాత్మ స్వరూపం, స్వభావం, లక్షణం తెలిసి ఉండాలి కదా. అందుకే మొట్టమొదట పరమాత్మ స్వరూపం గురించి వివరిస్తున్నాడు. ఇంతకు ముందు క్లుప్తంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ వివరించాడు. ఇక్కడ పరమాత్మ ఎవరు, అతని స్వరూపం ఎట్టిది అనే విషయాన్ని తెలిపాడు. పరమాత్మ ఎవరో ఎలా ఉంటాడో తెలిస్తేనే కదా ఆయన్ని స్మరిస్తాం. పరమాత్మ యొక్క స్వరూపము, ఆయన స్వభావము, మహిమ తెలియకపోతే ఆయన్ని ఆరాధించలేం కదా. కాబట్టి ఈ 8 స్వరూప స్వభావాలతో ఆయన్ని గుర్తుపెట్టుకుందాం. మొదటిది, ఆయన కవి అంటే అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది అంటూ ఏదీ లేదు. ఆయనకు తెలుసుకోవాల్సింది అంటూ ఇంకా ఏమీ మిగలదు. అటువంటి ఆయన్నే కవి అంటారు, అంతేకాని మన కవుల్ని కాదు. రెండవది, పురాణ పురుషుడు. ఆయన వయసులో పెద్దవాడు అని కాదు, అంటే ఆది అంతములు లేనివాడు అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో కనిపించే అన్ని వస్తువులకు, జీవరాశులకు పుట్టుక, చావు, మొదలు, తుది ఉన్నాయి. కానీ పరమాత్మకు అవి లేవు. ఆయన పుట్టలేదు, ఆయనకు మార్పు లేదు. ఈ సృష్టికి ముందు నుండి ఉన్నవాడు ఆయన. సృష్టి అంతం అయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన. ఇక మూడవది, పరమాత్మ అందరినీ శాసిస్తాడు. ఆయన శాసనమునకు లోబడి గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తమ తమ పరిధిలో తిరుగుతూ ఉంటాయి. ఏ మాత్రం అటు ఇటు అయినా లోకాలు తలక్రిందులైపోతాయి. నాలుగవది, అణువు కన్నా సూక్ష్మమైనవాడు అంటే పరమాణు స్వరూపుడు. ఇప్పుడు అణువును కూడా మన వాళ్ళు చూడగలుగుతున్నారు, కానీ అణువు కన్నా సూక్ష్మమైనవాడు అంటే కంటితో కానీ, కంటితో చూడగలిగే ఇతర సాధనములతో కానీ, మనసుతో కానీ, బుద్ధిలో కానీ చూడబడనివాడు, తెలియబడనివాడు, సూక్ష్మాతి సూక్ష్మం అయినవాడు. ఐదవది, ఈ అనంత విశ్వం కంటే మించినవాడు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనవాడు అంటే ఈ సృష్టిని పెంచి పోషించేవాడు అని. ఆరవది, మనసుకు బుద్ధికి అందనివాడు అంటే ఆలోచనలకు అందనివాడు, ఇంద్రియములతో తెలియబడనివాడు అంటే ఇంద్రియములు, మనసు ఎల్లప్పుడూ మలినమై ఉంటాయి, సత్వ రజస్ తమో గుణములతో కూడి మోహముతో కప్పబడి ఉంటాయి. అటువంటి మనసుతో ఆయన్ను తెలుసుకోలేము. ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే మనం తెలుసుకోగలం. ఏడవది, సూర్యుని మాదిరి స్వయం ప్రకాశం కలవాడు. సూర్యుడు తనకు తానుగానే ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యునికి ప్రకాశం ఎక్కడి నుండో రాదు. అలాగే పరమాత్మ కూడా తనకు తానుగా ప్రకాశిస్తూ జీవుల శరీరములలో ఉండి ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. వాటికి చేతనత్వాన్ని కలిగిస్తూ ఉంటాడు, జీవశక్తిని ప్రసాదిస్తుంటాడు. ఎనిమిదవది, చీకటికి ఆవల ఉండేవాడు అంటే చీకటి అంటే తెలియనివాడు. ప్రకాశం ఉన్న చోట చీకటి ఉండదు కదా. చీకటి ఉంది అంటే అక్కడ ప్రకాశం లేనట్లే. మనలో ఉన్న అజ్ఞానము అనే చీకట్లు తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. ఇవి పరమాత్మ లక్షణాలు. ఇటువంటి లక్షణములు కల పరమాత్మను సాధకుడు అనుస్మరేత్ అంటే నిరంతరం ఏమాత్రం విరామము, విసుగు లేకుండా స్మరిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. సాధకుడు తన మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో తన యొక్క యోగబలం చేత కూడుకున్నవాడై అచంచలమైన భక్తితో తన ప్రాణములను భ్రూమధ్యమున చక్కగా నిలిపి ముందు చెప్పబడిన లక్షణములు కల పురుషోత్తముని ధ్యానించి ఆయననే పొందుతున్నాడు.
సాధకుడు ముందు చెప్పబడిన లక్షణములు కలిగిన పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడు ఎలా పొందగలడో ఇక్కడ వివరించాడు పరమాత్మ. ముందు చెప్పబడిన 8 లక్షణములు కల పరమాత్మను ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు సాధకుడు భక్తుడు ఎలా ధ్యానించాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. మన జీవిత కాలంలో ఒక చోటి నుండి మరొక చోటికి ఈ శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటాం. విదేశాలకు కూడా వెళుతూ ఉంటాం, కానీ మరలా వస్తూ ఉంటాం. ఎందుకంటే మన వీసా కాలం తీరిపోగానే అక్కడి నుండి వాళ్ళు తరిమేస్తారు. కాబట్టి చుట్టాలు 3 రోజుల కంటే ఎక్కువ పెట్టరు. విదేశాలలో 3 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచరు. ఇవి అన్నీ తాత్కాలిక ప్రయాణాలు. ఈ ప్రయాణాలలో ఈ శరీరం మన వెంట వస్తుంది, కానీ ఆఖరి ప్రయాణంలో మాత్రం ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. సూక్ష్మ శరీరం మాత్రం వెళ్ళిపోతుంది. అదే ఆఖరి ప్రయాణం. సాధారణంగా ఈ శరీరంతో చేసే ప్రయాణాలు చేసేటప్పుడు శరీరానికి అవసరమయ్యే దుస్తులు, అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తాం. ఆఖరి ప్రయాణంలో శరీరం మన వెంట రాదు, కాబట్టి అవన్నీ అనవసరం. ఈ ఆఖరి ప్రయాణ సమయంలో సాధకుడు ఏం చేయాలి అనే దానికి వివరణ కృష్ణుడు ఇస్తున్నాడు. ముందు మనస్సును అటూ ఇటూ పోకుండా నిశ్చలంగా ఉంచుకోవాలి. అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. అప్పటి వరకు తాను చేసిన యోగముల యొక్క బలమునంతా సమీకరించుకోవాలి. తన ప్రాణములను అన్నింటినీ హృదయం గుండా, సుషుమ్నా నాడి గుండా బ్రహ్మరంధ్రం వైపుకు తీసుకుని వెళ్ళాలి. మరి భ్రువోర్ మధ్యే అని ఎందుకన్నారు అంటే, ఈ సుషుమ్నా నాడి భ్రూ మధ్యకు అంటే నొసటి భాగానికి సమాంతరంగా ఉంటుంది. మనకు కనిపించేది నొసటి భాగం కాబట్టి ఆ పదం వాడారు అని అనుకోవచ్చు. అప్పుడు బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ప్రాణాలు ఉత్తమ గతులు చేరుకుంటాయి. దీనినే మన వాళ్ళు కపాల మోక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సాధకులు, యోగులు అనుసరించే ప్రక్రియ. దీనికి కావలసింది యోగ బలం. నిష్కామ యోగ బలము, ధ్యాన యోగ బలము ఇవన్నీ ఈ ప్రక్రియకు తోడు కావాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. అవసాన కాలంలో మనస్సు స్థిరంగా అటు ఇటు పోకుండా ఉండాలి. ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించకూడదు. అంతేకాకుండా ఆ సాధకుడు జీవితం అంతా పరమాత్మ ఎడల నిష్కామ భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మరణ సమయంలో కూడా అతడు అచంచలమైన భక్తితో పరమాత్మనే స్మరిస్తూ ఉంటాడు. ఆఖరి ప్రయాణానికి కావాల్సిందల్లా ఏకాగ్రమైన మనస్సు, అచంచలమైన భక్తి, యోగబలము, పరమాత్మ స్మరణ. కాబట్టి ఆఖరు ప్రయాణంలో ప్రాపంచిక విషయములకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం భగవంతుని చింతనలో గడిపితే మరుజన్మ మంచిది దొరుకుతుంది. ఆఖరు ప్రయాణ సమయంలో కష్టం కాబట్టి జీవితం అంతా భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే ఆఖరు క్షణాలలో కూడా అదే భావనలో ఉండే అవకాశం ఉంది. మన నొసటి భాగానికి సమాంతరంగా ఆజ్ఞాచక్రం ఉంటుంది. దానినే సుషుమ్న అని కూడా అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.